ఇప్పుడంతా పరిస్థితులు మారిపోయినాయి అనేది ఆయన పని బండి సంజయ్ని ఇదే మీరు ప్రెసిడెంట్గా మీరు గతంలో మీ వంతుగా మీరు రికమెండ్ చేశారు. ఇప్పుడు బండి సంజయ్ని తీసేయమని గతంలో కంప్లైంట్ చేసింది కూడా మీరే అని చెప్పని అంటూ ఉంటారు. తెలియదండి. ఇప్పుడు బండి సంజయ్ ఇంట్లో ఆయన కుమారుడు వివాదం వెనుక మీరు ఉన్నారని అంటూ ఉంటారు. నేను ఎందుకున్నాను సార్, నాకేం సంబంధం? ఈ మొత్తం ఆ బండి సంజయ్ కుమారుడు ఎవరైతే ఆ మహిళ ఉందో, ఒక అమ్మాయి ఉందో, ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేలాగా మీరు ప్రవోక్ చేశారని అంటూ ఉన్నారు. ఒప్పుకోరా? కరెక్ట్ కాదా? ఒప్పుకోరా? ఇంపాసిబుల్. మరి ఎందుకు ఇంత పెద్ద ప్రచారం జరుగుతుంది? విత్ ఇన్ ద పార్టీ జరుగుతుంది, బయట జరుగుతుంది. ప్రచారము ఇట్లా జరుగుతుందని కూడా తెలియదు నాకు. తెలీదా మీకు? తెలియదు నాకు. ఎందుకు మీరు మొత్తం ఆ అమ్మాయి వెనక మొత్తం కథ నడిపించి బండి సంజయ్ని ఇరికించేశారని చెప్పి బయట ప్రచారం. అంటే ఇప్పుడు అది పాక్సో కేసు ఉంది, ఎక్కువ మాట్లాడడం కూడా సబబు కాదు. కరెక్ట్గా సబబు కాదు. నేను కేసు గురించి వాళ్ళు మాట్లాడలేదు. ఒక రిలేషన్షిప్లో ఉన్నట్టు మీ ఛానల్ ద్వారా తెలుసుకున్నా, మీ ఛానల్లోనే విన్నా. వాళ్ళు కలిసి ఎన్నో నెలలు నేను తిరుగుమన్నా. ఆ అమ్మాయి ఏజ్ తెలుసా నాకు, ఈ బాబు తెలుసా నాకు. ఇప్పుడు ఈ కేసు మొత్తం జరిగిన తర్వాత మీరు ఎప్పుడన్నా సలహా ఇవ్వటం కానీ మాట్లాడటం కానీ లేదు, ఈ మధ్య మాట్లాడలేదు. ఇంత సెన్సిటివ్ కేసు ఉన్నాక ఏం డిస్టర్బ్ చేస్తాం.